హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట. మహిళల ఖాతాల్లోకి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు జమ చేయడానికి దాదాపుగా ముహూర్తం ఖరారు చేసేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అర్హులైన మహిళలందరికీ కూడా నెలకి 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు జమ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. సూపర్ 6 పథకాల్లో అత్యంత ముఖ్యమైన పథకంగా ఉంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం. సూపర్ 6లో దాదాపుగా అన్ని పథకాలను కూడా ప్రారంభించేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని కొన్ని కారణాల వల్ల వాయిదాలు అయితే వేయవలసి వచ్చిందండి. మరి ఈ మేరకు ఫిబ్రవరి నెలలోనే ఒక పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి కేబినెట్ మీటింగ్లో జరిగిన చర్చల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఒక పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటి, విధి విధానాలు ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరికి అర్హత ఉంటేనే డబ్బులు అయితే ఖాతాలోకి వస్తాయన్న పూర్తి సమాచారం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక సూపర్ 6 పథకాలను ప్రారంభిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం జరిగిందండి. చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తూ ఉందన్నమాట. ప్రజలకు ఎన్నో రకాలుగా మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉందండి. ఈ నేపథ్యంలో మహిళలకు, రైతులకు, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి పలు రకాల పథకాలను తీసుకొచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం కూడా జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పథకం అనేది వాయిదా పడిందనమాట. మరి మనకి కేంద్రంలో జరిగిన బడ్జెట్ సమావేశాల అనంతరం, అదేవిధంగా ఇక్కడ ఏపీలో కేబినెట్ సమావేశాల అనంతరం ఈ యొక్క పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట. అర్హుల లిస్ట్ అనేది ఫైనల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉన్న డేటా ప్రకారం అయితే తీయడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఏ విధంగా అయితే తల్లికి వందనం పథకానికి అర్హుల ఎంపిక ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అర్హుల ఎంపిక కూడా ఉంటుందన్నమాట. ఎలా అంటే సచివాలయాల దగ్గర ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో ఆ గ్రామానికి సంబంధించినటువంటి వారందరి డేటా అనేది అక్కడ ఉంటుంది. దాని ప్రకారం అర్హుల ఎంపికను చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా చాలామందికి అర్హత ఉండి కూడా కొంతమందికి తల్లికి వందన పథకంలో కానివ్వండి, అన్నదాత సుఖీభావ పథకంలో కానివ్వండి అనర్హత అనేది వచ్చిందనమాట. మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా యొక్క డబ్బులు పడాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం అయితే జరిగింది. ఎందుకంటే ముందు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ తర్వాత కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తే చాలామంది మహిళలకి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి కలుగుతుంది అని చెప్పేసి వాయిదా వేయడం జరిగిందండి. దీంతో పాటుగా ఇప్పుడు మనకి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో, అదేవిధంగా భూ సర్వే కానివ్వండి, మీ యొక్క హౌస్ హోల్డింగ్ ఇంటి సర్వే కానివ్వండి, దీనికి సంబంధించి ఫిబ్రవరి 10 వరకు కూడా డేట్ అనేది పొడిగించడం కూడా జరిగిందనమాట. ఈ విధంగా మీరు సర్వే చేయించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడబిడ్డ నిధి పథకంలో మీ యొక్క పేరు అనేది ఎంటర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ కూడా జారీ చేయడం జరిగిందనమాట. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని చేస్తున్నారండి. ఈ సర్వే కోసం ఫిబ్రవరి 10వ తేదీ చివరి తేదీగా నిర్ణయించడం జరిగిందనమాట. ఇప్పటి వరకు కూడా నమోదు చేయని కుటుంబాలు ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సర్వే నిర్వహించడం జరిగింది. అయితే ఆ సమయంలో జరిగిన మ్యాపింగ్లో తప్పిదాలు, అదేవిధంగా డేటాలో లోపాల కారణంగా చాలామందికి అర్హులైన వారికి కూడా సంక్షేమ పథకాల లబ్ధి అనేది కలగటం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీలో కూటమి ప్రభుత్వం మరొకసారి సర్వే అనేది నిర్వహించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా గతంలో జరిగిన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఏదైనా డేటా కారణంగా సాంకేతిక లోపాలు ఏమైనా ఉంటే సరిచేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఈ సమస్యలన్నీ పరిష్కరించేందుకే దీనికి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని చెప్పి కొత్తగా ప్రారంభించారు. అంటే హౌస్ హోల్డింగ్ సర్వేని కొత్తగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేగా నామకరణం చేసి కొత్తగా ప్రారంభించడం జరిగిందండి. ఈ సర్వీస్ను 30 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే మరి మనకి ఫిబ్రవరి నెలలోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తొందరగా ఒక నెల రోజుల్లోనే ఈ సర్వే అనేది పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు ఉన్నాయన్నమాట. ఈ గడువు జనవరి 12 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఈ యూనిఫైడ్ సర్వే సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పుడు కొత్తగా గడువు అనేది ఫిబ్రవరి 10 వరకు కూడా పొడిగించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సమస్య ఒకటి ప్రధానమైన కారణంగా ఉంటుందండి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో
ఆ పేర్లు నమోదు చేయడం వల్ల పేర్లు నమోదు కాకపోవడం, స్పెల్లింగ్ మిస్టేక్లు రావడానికి ముఖ్యమైన కారణం ఇంటర్నెట్ కూడా ఉందన్నమాట. దాంతో పాటుగా సర్వర్ డౌన్ అవ్వకపోవడం, డేటా అనేది సేవ్ కాకపోవడం వంటి సమస్యల వల్ల సర్వే అనేది నెమ్మదిగా సాగుతుందని చెప్పేసి సచివాలయ ఉద్యోగస్తులు చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ సర్వేలో సుమారు 20కి పైగా అంశాలతో సమాచారం అనేది నమోదు చేస్తారనమాట ప్రతి కుటుంబానికి సంబంధించి. దీంట్లో ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, అంటే మీరు అక్కడ శాశ్వతంగా నివాసితంగా ఉంటున్నారా, మీకు అక్కడ సొంత ఇల్లు ఉందా, కుటుంబంలో ఎంతమంది ఉంటారు, సభ్యుల వివరాలు, అదేవిధంగా ఆధార్ అనేది ధృవీకరించడం, రేషను, పెన్షను, ఆరోగ్య పథకాల గురించిన వివరాలు, మీ యొక్క నివాసం, ఆదాయం, మీరు ఏ విధమైన వృత్తి పని చేసుకుంటున్న దానికి సంబంధించిన కీలక సమాచారాలన్నీ కూడా ఈ డేటాలో ఎంటర్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ ఇష్యూ వస్తే మాత్రం మొత్తం డేటా పోతుండడంతో ఒక్కొక్క కుటుంబానికి గంటకు పైగా సమయం పడుతుందని చెప్పి సచివాలయ సిబ్బంది కూడా చెప్తున్నారనమాట. మరి ఇప్పటి వరకు కూడా సర్వేలో ఎవరైనా పేరు నమోదు కాని వారు వెంటనే పేరు నమోదు చేయించుకోవాలండి. ఎవరికైనా పథకాలు ఆగిపోయిన కుటుంబాలు ఎవరైనా ఉంటే కనుక కుటుంబ వివరాలు తప్పులు ఉన్నవారు, కొత్తగా పెళ్ళైన వారు కూడా, విడిపోయిన వారు ఎవరన్నా ఉన్నా కానీ దీనికి సంబంధించి మీరు తప్పకుండా ఈ యొక్క సచివాలయ ఉద్యోగస్తులని మీ ఇంటికి పిలిపించుకొని మీరు సర్వే అనేది చేయించుకోవాలి. ఫిబ్రవరి 10 వరకు మాత్రమే ఈ యొక్క గడువు అనేది ఉంది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా కానీ వెంటనే మీరు ఈ యొక్క సర్వే అనేది చేసుకోవచ్చండి. ఈ సర్వే చేయించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది. దీంతోపాటుగా మరి కొత్తగా రేషన్ కార్డు వచ్చిన మహిళలు, అదేవిధంగా కొత్తగా పెళ్ళైన మహిళలు ఎవరు ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మరి దీనికి సంబంధించి మరి దరఖాస్తులు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈలోపుగా కొన్ని రకాల దరఖాస్తులన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. దాంట్లో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలండి. దీంతో పాటుగా వాడుకలో ఉన్న బ్యాంకు ఖాతా అనేది కలిగి ఉండాలి. రేషన్ కార్డుకి, ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి పర్సనల్ ఫోన్ నెంబర్ అనేది మీరు కలిగి ఉండాలండి. చాలామంది మహిళలు ఆధార్ కార్డుకి వారి భర్త యొక్క ఫోన్ నెంబర్ లింకింగ్ చేయడం వల్ల సంక్షేమ పథకాలు కూడా రావడం తగ్గిపోతున్నాయి అన్నమాట. ఎవరి ఫోన్ నెంబర్ వాళ్ళకే ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మహిళలు ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ అనేది కలిగి ఉండాలి. అదే ఫోన్ నెంబర్ మీరు బ్యాంక్ ఖాతాకి కానీ, మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉంటే బ్యాంక్ ఖాతాకి, పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఉంటే పోస్ట్ ఆఫీస్కి ఆధార్ కార్డుతో పాటుగా మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసుకొని ఉంచుకోవాలి. దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకోవాలండి. ఒక్కొక్కసారి సిస్టమ్స్లో ఫీడ్ చేసేటప్పుడు మీ యొక్క ఆధార్ నెంబర్ సరిగా ఎంటర్ కాకపోవటం, ఫోన్ నెంబర్ అనేది సరిగా ఎంటర్ కాకపోవటం, ఈ సాంకేతిక కారణాల వల్ల కూడా ప్రభుత్వానికి మీ డేటా అనేది సరిగా అక్కడ నిక్షిప్తమై ఉండని కారణం వల్ల ప్రభుత్వ పథకాలు అనేవి అందకుండా పోతున్నాయి. తల్లి వందనం పథకంలో చాలామంది మహిళలు ఇదే విధంగా ఇబ్బంది పడ్డారండి. చాలామందికి ఇవి ఎంటర్ చేసేటప్పుడు మిస్టేక్స్ రావటం, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఒక్కొక్క నెంబరు ఎంటర్ చేయకపోవడం, ఫీడ్ కాకపోవడం వల్ల చాలా అయితే ఇబ్బందులు అయితే పడ్డారనమాట. మరి ఆడబిడ్డ నిధి పథకంలో అలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలందరూ కూడా ఎంతగానో మరి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి, ముందుగానే ఇవన్నీ చూసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం జరిగిందనమాట. మరి ఫిబ్రవరి 13 వరకు యొక్క సర్వే అంతా పూర్తి అయిపోతే మరి మనకి ఫిబ్రవరి 15 తర్వాత ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో, కొత్తగా పెళ్ళైన మహిళలు కానివ్వండి, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి ఒక డబ్బులు వస్తాయి. చాలామందికి తల్లికి వందనం పథకం వచ్చిన వాళ్ళకి ఆడబిడ్డ నిధి వస్తుందా అని చెప్పేసి డౌట్ ఉంది. తల్లికి వందనం పథకం అనేది కేవలం విద్యార్థుల కోసం వచ్చింది కాబట్టి తల్లికి వందనం పథకం వచ్చిన మహిళలకు కూడా ఆడబిడ్డ నిధి పథకం వస్తుంది. అదేవిధంగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి వస్తుందా అని చెప్పేసి అనుకుంటున్నారండి. పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా వస్తుంది. వృద్ధాప్య పెన్షన్ తప్ప మిగిలిన ఏ పెన్షన్ తీసుకునే వారికైనా కానీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వస్తుంది. డ్వాక్రా మహిళలకి, ఇంకా ఆశా వర్కర్లు, ఇంకా పలు రకాల చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎవరికైతే 10,000 కన్నా జీతం తక్కువ ఉంటుందో అలాంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయన్నమాట. దీనికి మీరు చేయవలసిందల్లా ఇప్పుడు నేను చెప్పినట్టు సర్వే చేయించుకోండి. అదేవిధంగా దీంతో పాటుగా 6 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా చేయించుకుని మీరు ఆ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోవాలి. దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న మహిళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వతంగా నివసిస్తూ ఉండాలన్నమాట. పక్క రాష్ట్రాల్లో ఉండేవారికి ఎట్టి పరిస్థితుల్లోనే యొక్క పథకం అనేది వర్తించదండి. మరి ఇవన్నీ ఎలిజిబిలిటీస్ మీకు ఉంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసి రెడీగా పెట్టుకోండి. ఏ టైంలో అయినా సచివాలయ ఉద్యోగస్తులు వచ్చి మీ దగ్గర నుంచి డేటా అనేది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. తద్వారా అర్హుల ఎంపిక కూడా జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.